HTML ఎలిమెంట్కు మనం స్టైల్ యాజ్ అట్రిబ్యూట్గా యూజ్ చేసి మన స్టైల్స్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకున్నాము. అదేవిధంగా స్టైల్ యాజ్ ట్యాగ్ యూజ్ చేసి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకున్నాము. ఇప్పుడు ఎక్స్టర్నల్ CSS అనేది ఎలా చేయాలని తెలుసుకుందాం. దానికోసం న్యూ డాక్యుమెంట్ తీసుకోండి, Ctrl+N సేవ్ చేయండి. style.css ప్రీవియస్గా చేసాను కాబట్టి అలా వస్తుంది. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ నీ బాడీ ఇక్కడ ఉన్న డాక్యుమెంట్కు దీని బాడీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ డిఫరెంట్గా పెడదాం అనుకుంటున్నాను. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, సో దీని బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం స్టైల్లోకి వెళ్ళేసి బాడీ కర్లీ బ్రేసెస్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేద్దాం, బ్లూ పెడదాం, బ్లూ సెమీకోలన్. నెక్స్ట్ బోర్డర్ వచ్చేసి బోర్డర్ ఇద్దాము, బోర్డర్ 1 పిక్సెల్ ఇద్దాము. అండ్ దీనికి వచ్చేసి కలర్ వచ్చి సాలిడ్ బ్లూ ఇద్దాము, సెమీకోలన్. రైట్, నెక్స్ట్ ఏముంది, దీంట్లో బాడీకి ఇచ్చేసాము. తర్వాత H1 H2 అని హెడ్డింగ్స్ ఉన్నాయి, దీనికి కూడా కొద్ది కలర్ చేద్దాం. సో H1 తీసుకుందాం. ఫస్ట్ H1 కొరకు H1 కర్లీ బ్రేసెస్, దీని కలర్ వచ్చేసి కలర్ బ్లూ, సేమ్ బ్లూనా రెడ్ ఇద్దాం. నెక్స్ట్ ఫోన్ కోడ్ చేంజ్ చేద్దాం. దానికోసం ఫోంట్ ఫ్యామిలీ అని చెప్పేసి ఉంటుంది, దానికోసం ఫోంట్ ఫ్యామిలీ, దీనికి చేంజ్ ఇద్దాం వడ్డేనా. అలాగే ఫోంట్ సైజ్కు చేంజ్ చేద్దాం. ఫోంట్ సైజ్ వచ్చేసి ఎంత ఇద్దాం, 300 ఇద్దాం. 12% సంథింగ్ అంతా కొంచెం ఇచ్చేయండి. సెమీకోలన్. నౌ Ctrl+S. ఇంకేమైనా ఉన్నాయా? సో రైట్, దీనికి ఆల్రెడీ చేసిన వాళ్ళు. దీన్ని సేవ్ చేద్దాము, ఎగ్జిక్యూట్ చేద్దాము. సో మనకి ఇంతవరకు ఎటువంటి రిఫ్లెక్షన్ అవ్వలేదు. బికాస్ ఎందుకు అవ్వలేదంటే రీజన్, ఎక్స్టర్నల్ CSS చేసినప్పుడు ఒక అట్రిబ్యూట్ అనేది యూజ్ చేయాలి. అదేంటి, ఒక ట్యాగ్ని యూజ్ చేయాలి. ఏంటంటే లింక్ ట్యాగ్. ఆ లింక్ అంటే మీ ఎక్స్టర్నల్గా ఉన్న CSSను మీ HTMLలోకి ఎంబెడెడ్ చేయడానికి దాన్ని యూజ్ చేయాలి. సో దానికోసం మనం ఇక్కడ హెడ్ ట్యాగ్లోకి వెళ్ళేసి లింక్ అని టైప్ చేయండి. ఈ లింక్ అంటే లింక్ ట్యాగ్, లింక్. రైట్, ఏంది రిలేషన్ స్టైల్ షీట్ సంథింగ్ అదే తీసేసుకుంది. ఈ టైప్ వచ్చి ఇక్కడ ఇది style.css కదా, దాన్ని నేమ్ ఇవ్వండి sty style.c. రైట్, Ctrl+S. నోట్ రైట్, ఎగ్జిక్యూట్. రైట్, రికార్డ్ చేంజ్. రైట్, సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ క్లియర్గా మనకి ఏ రిక్వైర్మెంట్ ఉంది అనేది తెలుసుకొని చేయాలి. ఇక్కడ బోర్డర్స్ అని అప్లై అవుతాయా చూద్దాం. సరే, మనం బోర్డర్ కలర్ ఏం తీసుకున్నాం, బోర్డర్ సారీస్ అది కూడా బ్లూ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ తీసుకున్నాము. సమ్ కలర్ తీసుకొని ఇప్పుడు చూద్దాం. సో చూడండి, దీని బోర్డర్స్ వచ్చేసి 1 పిక్సెల్ మాత్రం తీసుకున్నాను. కలర్ వచ్చేసి బ్లాక్లో. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ పిక్సెల్ చేంజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 50 చేసుకోండి. ఇంత అంటే ఆ సైజ్ అనేది బోర్డర్ సైజ్ అని ఇంక్రీజ్ అయింది. మేము ప్రీవియస్గా చెప్పాను ప్యాడింగ్ అండ్ సో అది కూడా చూద్దాం. దీనికి ఒక ప్యాడింగ్ వచ్చేసి ప్యాడింగ్ ఒక 40 పిక్సెల్ 40% తీసుకొని సెమీకోలన్ ఇవ్వండి. Ctrl+S, ఎగ్జిక్యూట్. Ctrl+X 40 పిక్సెల్ తీసుకొని కలర్. ప్యాడింగ్ ఏంటంటే ఈ యొక్క హెడ్డింగ్స్ ఏదైతే ఉందో దీనికి ఈ బోర్డర్స్కి మధ్య స్పేస్ అంటారు.
సో అలాగే దీనికి మార్జిన్ పెట్టుకోండి ఒకసారి. మార్జిన్ 2 అప్లై అనుకుంటారు బేసిక్గా. ఒక 60 పిక్సెల్ పెట్టుకొని అంటే ఇది అవుట్ సైడ్ స్పేస్ బిట్వీన్ ద అవుట్ సైడ్ కంటెంట్, రైట్. సో అంటే ఇక్కడ విండోకు నీ యొక్క బార్డర్కు మధ్యలో గ్యాప్, ఇది మార్జిన్ అండ్ ప్యాడింగ్. ప్యాడింగ్ అంటే ఇంటర్నల్ స్పేస్ అండ్ మార్జిన్ అంటే అవుట్ సైడ్ స్పేస్. ఇది పెట్టుకోండి, రైట్. నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకొద్దిగా డెప్త్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.